భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల వారీగా చేసుకోవచ్చునని తీర్పు ఇవ్వడంతో ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గద్దెల మన్నయ్య మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీలో వెలుగునిచ్చిందని గద్దెల మన్నయ్య హర్షం వ్యక్తం చేశారు। 30 సంవత్సరాలు సుదీర్ఘ శాంతియుతంగా పోరాటం చేసి ఎస్సీలు ఏబీసీడీలు వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ద్వారా తీర్పు ఇచ్చిన ఘనత కృష్ణ మాదిగకే దక్కుతుందని ఆయన తెలిపారు। సామాజిక సమన్వయం కోసం 1994 జూలై 7వ తేదీన ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో కొన్ని దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్నటువంటి కులమైనటువంటి మాదిగ కులం మాకు ప్రత్యేకమైనటువంటి ఎస్సీలో ఉన్నటువంటి అన్ని హక్కులను కూడా వారి వారి కుల తమాషా ప్రకారం మాదిగలకు చెందాలని 20 మంది యువకులతో 1994 జూలై 7వ తేదీ ప్రకాశం జిల్లా ఈదుమూడిలో స్టార్ట్ అయినటువంటి ఉద్యమం। ఆ ఉద్యమానికి నాయకత్వం వచ్చినటువంటి నాయకులు శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో దాదాపుగా 30 సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని, అనేక కుట్రలను ఎదుర్కొని, అనేక నిర్బంధాలు ఎదుర్కొని ఆ పోరాటంలో మాదిగ యువకులు, మాదిగ ఉద్యమకారులు అనేక మంది జైలు పాలై, అనేక మంది అమరులై, అయినప్పటికీ అహింసా మార్గంలో ఎలాంటి హింసకు తావు లేకుండా ఒక క్రమశిక్షణ నాయకత్వంలో శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగింది। ఈ పోరాటంలో ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 7 మంది జడ్జిలతో ఒక కమిటీగా ఆ కమిటీ అన్ని కోణాలలో పరిశీలించి దాదాపుగా దశాబ్దాల నుండి అణచివేతకు, ఆర్థికంగా అసమానతలకు గురవుతున్నటువంటి కులం మాదిగ కులం, మాదిగ ఉపకులాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అత్యంత న్యాయస్థానంలో ఉన్నటువంటి 7 మంది జడ్జిలైనటువంటి వాళ్ళు 6 మంది ఇది మాదిగలది న్యాయమైనదే కాబట్టి ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క చట్టాన్ని అమలు చేసి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా దామాంశ ప్రకారం ఏబిసిడి వర్గీకరణని అమలు చేసి ఆ పాలను ఏబిసిడిలో ఉన్నటువంటి ఇతర ఉపకులాలకు, ఏబిసిడిలో ఉన్నటువంటి అసమానతలకు గురైన కులాలకు కూడా సమాన దామాంశ ప్రకారం పంపిణీ చేయాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడం చాలా హర్షణీయం। దీనికి ఈ దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఉద్యమాన్ని నడిపి